మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన కుటుంబంతో లండన్ ట్రిప్పు, అమెరికా ట్రిప్పు వీళ్ళను చూశాడు. కానీ ఈ ట్రిప్పులన్నీ అటర్ ఫ్లాప్లు అయిపోయినాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో అనుకొని ఆయన బయలుదేరాడు. కానీ విదేశాంగ శాఖ అతన్ని వెళ్ళడానికి అనుమతించలేదు. ఈ అనుమతించకపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. వెతికితే నిజంగా మన ముఖ్యమంత్రి ఈయనే, మన తెలంగాణుడైనా, మన భారతీయుడైనా అని చెప్పేసి చాలా వరకు అనుమానాలు పుట్టేటట్టుగా కొన్ని వార్తలు అయితే రాత్రికి రాత్రి రావడం జరిగింది. గౌరవ రేవంత్ రెడ్డి గారు ఓ పాకిస్తాన్కి మద్దతుదారుని కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా ఏదో చిన్నపాటి ఎంఓయూలు జరుపుకోవడానికి వెళ్ళాడట. ఇది తెలుసుకున్న విద్యాంగ శాఖ ఏం చేసిందంటే ఈయన వెళ్ళడానికి నిరాకరించింది. మీరు వెళ్ళకూడదు, మీరు ఇక్కడే ఉండాలి, మీరు ఏదో చేయబోతున్నారని చెప్పేసి ట్రిప్ క్యాన్సిల్ చేసింది. రెండోది ఏంది, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రంలో అంతా లొలి పెట్టుకొని ఈరోజు ఢిల్లీ నువ్వు విదేశాల ట్రిప్పులు పెట్టుకున్నాడు ఏంది? ఆడ మంత్రులు ఒక మంత్రిని టార్గెట్ చేసి, ఒక ఆడబిడ్డని మంత్రిని టార్గెట్ చేసి విచ్చలవడిగా నిన్న ఉన్న కొండా సురేఖ గారు ఎమ్మెల్యే పదవి లేకపోతే కాంగ్రెస్లో కొనసాగుతున్నప్పుడు వీళ్ళందరూ పాల డబ్బాలతోటి పాలు తాక్కుంటే ఉండేటోళ్ళు కూడా ఈరోజు కొండా సురేఖ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నువ్వేమో బయట తిరుగుతూ ఉన్నావు, వాళ్ళని చూసుకుంటేనేమో రెచ్చిపోతూ ఉన్నారు. ఏంది ఇది రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఒక ఫోన్ కాల్ కొట్టిరట. దాంతో ట్రిప్పులు గ్రిప్పులు అన్నీ క్యాన్సిల్ చేసుకొని ఉరుక్కుంటూ వచ్చిండు. మళ్ళీ ఇదే వార్త రాష్ట్ర రాజకీయాలు తారుమారు మోత మోగుతూ ఉన్నాయి. మీకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే గౌరవ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పొంగిరెడ్డి గారు, రెవెన్యూ శాఖకు సంబంధించిన పొంగిరెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న భూముల విషయాల్లో కావచ్చు, 22(a) తీసుకొచ్చి కొత్త చట్టాన్ని రూపొందించి రైతాంగానికి కానీ లేకుంటే హైదరాబాద్ శివార్లో ఉన్న ప్రతి ఒక్క ఏరియాలో కానీ ఆ ల్యాండ్స్ని దోచుకోవడానికి పెద్ద బిగ్ ప్లాన్ వేస్తే దాన్ని బీఆర్ఎస్ పార్టీ వరుసగా కొట్లాడుతూ ఉంటే దీన్ని టాపిక్ డైవర్షన్ చేయడానికి కొండా సురేఖ యొక్క వివాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ నిన్న ఉన్న కాంగ్రెస్ పార్టీలో కూడా ముఖం చూపెట్టుకునే మనుషులందరూ వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడుతూ ఉన్నారు. వేముల వీరేశం కావచ్చు, ఈ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కావచ్చు, విచ్చరుడిగా నోరు జారుతా ఉన్నారు. ఒక ఆడబిడ్డ పట్టుకుని, ఆడబిడ్డని గౌరవించే ప్రభుత్వం మాది, ఆడబిడ్డని ముందుకు తీసుకొచ్చే ప్రభుత్వం మాది, మా పాలపిట్టల అక్కలు ఆశీర్వదించబోతున్నారని మాట్లాడుకున్న ఈ రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్న సొంత ఆడబిడ్డని రక్తం పంచుకొని పుట్టకపోయినా నా సోదరి అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి ఈరోజు కొండా సురేఖని ఎందుకని టార్గెట్ చేస్తూ ఉన్నాడు? దేనికోసం టార్గెట్ చేస్తూ ఉన్నాడు? ఒకవేళ టార్గెట్ చేస్తే ఈరోజు నిన్న వీళ్ళందరూ కలిసి ఉరికిపోయి ఇది పెట్టిర్రు, సిఎల్పి మీటింగ్ పెట్టిర్రు. పెట్టిన తర్వాత జరిగింది ఏంటి? అక్కడ తిప్పి కొడితే 20 మంది కూడా రాలా. ఘోరమైన పరిస్థితి రేవంత్ రెడ్డిది. 20 మంది కూడా రాలా. కొండా సురేఖ మీద మాటలు దాడి చేయడానికి, కొండా సుస్మిత మీద మాటలు దాడి చేయడానికి నిన్న మొన్న టికెట్లలో అసలు వీళ్ళ ముఖాలు వాళ్ళ నియోజకవర్గాలు ఎవరు కూడా తెలియదు. వాళ్ళ ముఖాలు ఎట్లుంటాయో వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకు కూడా అస్సలు తెలియదు. అలాంటి వాళ్ళు నిన్న ప్రెస్ మీట్లు పెట్టి ఇక ఊగుతా ఉన్నారు, ఇక తోపులాట ఆడుతూ ఉన్నారు. ఇక ఏంలే మళ్ళీ వచ్చేసరికి మంత్రి పదవో లేకుంటే విప్పులో ఇట్లాంటివి ప్రకటిస్తే మంచిగా ఉంటుందని చెప్పి వీళ్ళ యొక్క భావోద్వేగాలు. ఒక ఆడబిడ్డ ఈరోజు ఆయనకి ఇచ్చిన మాట తప్ప ఈరోజు కొండా సుస్మితకి పరకాలలో టికెట్ ఇస్తా అని చెప్పిండు. మరి 80 ఏళ్ళు కలిగిన రేవూరు ప్రకాష్ రెడ్డికి 2028 టికెట్ లేదు, కొండా సుస్మితకే ఉందని చెప్పేసి మాట్లాడిన తర్వాత మొన్న జరిగిన సభలో రేవంత్ రెడ్డి ప్రకటించడంతో కొండా సుస్మిత కోపం వచ్చింది. దాంట్లో తప్పేముంది? ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఇచ్చారని మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ లైన్ దాటారు, మీరు వివరణ ఇవ్వాలంటే మరి రాజగోపాల్ రెడ్డి కూడా పలుమార్లు రేవంత్ రెడ్డి ఉద్దేశించుకొని ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి పెత్తనాలు చేస్తానని చెప్పేసి మాట్లాడిండు. మరి అతనికి షోకాజ్ నోటీసులు వర్తించవా? ఆడబిడ్డకైనా కొండా సూర్యకైనా వర్తిస్తుందా? వాళ్ళ బిడ్డ తిడితే కొండా సూర్యక తప్పేం చేస్తుంది? ఏంది ఇది? ఏ లెక్కన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా అంటే ఇట్లా చేసినట్టు టార్గెట్ చేసి ఫినిష్ చేయాలి, మంత్రి పదవి నుంచి అవుట్ చేసేయాలి. ఈ 22(a) అదే దానిపైన మాట్లాడకుండా దాన్ని డైవర్షన్ చేసేసి ఇదో కొత్త తెరలేపాలి. ఈ గ్యాప్లో అమెరికా ఎక్కేయాలి. పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటోడితోటి మనకేందబ్బా? వాడు దేశద్రోహి, దేశద్రోహి. పాకిస్తాన్కి మద్దతు పలికేటోడు, భారతదేశం గురించి చిన్న చూపుగా మాట్లాడేటోడు. వాంతో రేవంత్ రెడ్డికి ఏం పని? రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి, తెలంగాణ ఏర్పాటు చేయకుండా గన్నులు తీసుకొని పరుగులెత్తుకుంటూ వచ్చిన మనిషి, తెలంగాణ వాదం ఎత్తితే బుల్లెట్ గుండెలు చూస్తా అని చెప్పేసి బెదిరించిన నాయకుడు, తెలంగాణ ఏర్పాటు కాకుండా 50 లక్షలతోటి ఎమ్మెల్యేలు కొనుగోలు చేసే దాంట్లో రేవంత్ రెడ్డి పాత్రధారుడు. ఈయన తెలంగాణ ద్రోహే.
ఆడెవడో దేశానికి ద్రోహి పాకిస్తాన్కి మద్దతు పలికేటోడితోటి రేవంత్ రెడ్డికి ఏం సంబంధం, ఏం ఎంఓయూలు ఒప్పందాలు జరుపుకుంటున్నారు? ఇది తెలుసుకున్న విదేశాంగ శాఖ ఏం చేసింది? యాడికి పోయేది, నుదా రెండ్రా అని చెప్పేసి ఫోన్ కొట్టేసి పిలిపించుకున్నారు. ఆ కథ మొత్తం కొసదాకా వీడియో చూడండి. రేవంత్ రెడ్డి ఈరోజు బండారం బండారం బయటపెట్టే కార్యక్రమాలు చేద్దాం. బాగా చెప్తాగా మన కోసం ముఖ్యమంత్రి అయ్యిండా? మొన్న అంటుడు కదా, దేశ రాజకీయాల్లో వేలు పెట్టి కెలికేయడానికి వచ్చినంటే ఈయన తెలంగాణనే ఏర్పాటు చేసుకున్న నాయకుడు ఇక పాకిస్తాన్లతోటి ఈయన ఏదో సంబంధాలు పెట్టుకుంటాడు. అది కొంచెం తేడాగానే ఉంది చాలా వరకు. దానిపైన కూడా నిన్న రాత్రికి రాత్రి చాలా వరకు విషయాలు కూడా బయటికి రావడం జరిగింది. గౌరవ రేవంత్ రెడ్డి గారి యొక్క విదేశీ పర్యటన పైన చాలా వరకు ప్రతి ఒక్క పెద్దోళ్ళు కానీ వీళ్ళు కానీ దీనిపైన చర్చలు జరుపుతూ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి గారు అట్లా వెళ్ళడం లేదో అట్లా గుంజుకున్నారు వెనక్కి. సంప్రతి వార్తాः శ్రూయంతాం ప్రవాచక బలదేవానంద సాగరం ఇది వార్త. ఈడెవడా చల్లడితే సంస్కృతంలో వార్త చదువుతున్నాడు. హలో, అదే సత్యబాబు అండి. మీరు మాట్లాడేసాను నాకండి బాబు. మీరు ఎవరండి? ये आकाशवाणी है। अब आपको आनंद पांडे से समाचार सुनिए। एक सिंगल चाय चाहिए। मध्य प्रदेश विधानसभा की चुनाव आज शुरू हो रहा है। सेलून सत्यबाबू रो रहा है। समाचार समाप्त हुई। అయితే ఆశపడి సీఎం రేవంత్ రెడ్డి ఉరికినారు అన్నమాట. ఉరుకుతోటే సార్ గారిని తిరిగి పిలిపించుకునే దాంట్లో చాలా వరకు రేవంత్ రెడ్డి చేసే విషయాలు చూస్తూ ఉంటే ఎవరైనా రాష్ట్ర బాగోగులు కోరుకోవాలి కానీ రాష్ట్రాన్ని దేశాన్ని ఇరకాటంలో పెట్టే కార్యక్రమాలు రేవంత్ రెడ్డి ఎందుకు చేస్తాడు? దేనికోసం చేస్తాడు? ఈయన ఆగమేఘాల మీద ఉరికినాడికి గెలిచిన మన రేవంత్ అన్న తెలంగాణ నుండి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఆయన కారు దిగి చేతులు జోడించి ముందుకు వస్తుంటే అక్కడ ఉన్న ఒకరైనా కనీసం పలకరించారా? ఒక చిన్న వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒక ముఖ్యమంత్రి వస్తే వంగి దండాలు పెట్టాల్సింది పోయి ఢిల్లీలో కూడా విలువ లేని పరిస్థితి. ఢిల్లీలో కూడా ఎందుకు ఇట్లా లేదంటే మొన్న ఈ మధ్యంతర గొడవలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో మధ్యంతర గొడవలు చూసి రేవంత్ రెడ్డికి చాలా క్రేజ్ తగ్గిపోయింది. ఈయన మాట్లాడే మాటను చూస్తూ ఉంటే దేశ రాజకీయాలు కెలికేసేటట్టున్నాడు అని చెప్పేసి నరేంద్ర మోడీ మాట్లాడిండు. కానీ ఈరోజు ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా ఈయనకు షేక్ హ్యాండ్ ఎట్లా ఇస్తారంటే షేక్ హ్యాండ్ ఇట్లా షేక్ పట్టుకుని కింద ఇట్లనే ఉంటే ఇట్లా పట్టుకుంటారా కింద షేక్ హ్యాండ్ కూడా చక్కగా రావడం లేదంటే రేవంత్ రెడ్డి తనంతా తాను దిగజార్చుకున్నాడు. తన స్టేటస్ని తన స్టేచర్ని మొత్తం దిగజార్చుకున్నాడు కిందికి. ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు అలా ఢిల్లీకి పోయి అక్కడి నుంచి ఫ్లైట్ వేసుకొని లండన్ దూసుకుపోలే ఆ ప్రాంతంలో 1-2 గంటలు మాత్రమే అక్కడ ఉన్నాడట. మరి ఈయన ఎందుకు బయటికి వెళ్తున్నాడు? ఇప్పుడు వెళ్ళాలి కదా, ఓటుకు నోటు కేసు ఉంది, పాస్పోర్ట్ సీజ్ అయి ఉంది. ఆ పాస్పోర్ట్ విడిపియాలంటే వివరణ ఇవ్వాలా, దేనికోసం పోతున్నావు, ఏం సంగతి అని చెప్పేసి ఒకటి అడిగితే వెనకాల ఇంటెలిజెన్స్ బృందం కూడా ఒకటి నడుస్తుంది. ఆ ఇంటెలిజెన్స్ బృందం మొత్తం కనుక్కుంటే రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద బడా ప్లానింగ్కే బయలుదేరాడు. చిన్న ప్లానింగ్ కాదు, అది పెద్ద ప్లానింగ్ అయితే బయలుదేరారు. మీకు ఒకసారి ఆ విషయాన్ని కూడా వివరించుకునే ప్రయత్నం చేసే సోదరులారా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పనులు చూస్తూ ఉంటే తెలంగాణే కాదు భారతీయులందరూ ఈయన చూసి కొంచెం డౌట్ పడుతూనే ఉన్నారు మనిషిని. ఈయన వ్యవహారం పైన కానీ, ఈయన తీరు పైన కానీ, ఈయన వెళ్ళే ప్రక్రియ పైన కానీ, ఈయన చేసే హంగామాల పైన కానీ అదొక కథ వేరే నడుస్తూ ఉంది. మీరు చూడొచ్చు సోదరులారా. అయితే వీళ్ళు నిరాకరించడానికి గల కారణం ఏంటంటే సీఎం పర్యటన ప్రణాళిక ఉద్దేశంపై అనుమానాలు. అందుకే అనుమతి రద్దు చేశాం. రేవంత్ కలవాలనుకున్న వ్యక్తి హోదా ఉద్దేశం సరిగ్గా లేదు స్పష్టం చేసిన విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్. అయితే ఒక విద్యాశాఖ మంత్రియే విద్యాశాఖ కేంద్ర మంత్రి రేవంత్ రెడ్డి ఎవరిని కలవాలనుకుంటున్నా కలిసే మనిషి కరెక్ట్ పర్సన్ కాదు. ఈయన అసలు ఈ టూరే పనికిరాని టూర్ ఇది, ఇదో అట్టర్ ఫ్లాప్ టూర్ ఇది, ఇదో సోది టూర్ ఇది అని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది. సీఎం రేవంత్ అమెరికా పర్యటన రద్దు, కేంద్ర విదేశాంగ శాఖ నుంచి అనుమతి నిరాకరణ, హోదాకు తగ్గినట్టు లేదన్న ఎంఈఏ ప్రతినిధి, లండన్ నుంచి నేరుగా హైదరాబాద్కు రాక, సీఎం పర్యటన రద్దు వెనుక రాజకీయం లేదు, నిబంధనల మేరకే విదేశాంగ శాఖ నిర్ణయం, అధికారుల బృందానికి అనుమతి ఉంది, కాంగ్రెస్
అనవసర రాజకీయం చేస్తున్నారు టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు. అయితే ఇక్కడ ఈయన మన ప్రధానంగా ఇక్కడ తెలుసుకోవాలంటే ఈ లండన్కి పోవాలనుకుంటే తెలంగాణ రాష్ట్ర అధికారులు పోవచ్చు, బట్ రేవంత్ రెడ్డి వెళ్ళడానికి మాత్రం సంబంధం లేదు, ప్లస్ అతన్ని నిరాకరించాలని ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ఎందుకు ఇప్పుడు చెప్తా వినండి. పాకిస్తాన్ మద్దతుదారులని కలిసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నం, అందుకే అమెరికా పర్యటనను రద్దు చేసిన కేంద్రం. సంచలన వార్తలు రాసిన దైనిక్ జాగరణ్ పత్రిక న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానిని కలిసేందుకు కేంద్రాన్ని అనుమతి కోరినట్లు కేంద్రం అనుమతి నిరాకరించినట్లు కథనం. ఆగస్టు 13న న్యూయార్క్లో జరిగిన పాకిస్తాన్ స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్న జోహ్రాన్ మమ్దాని గతంలోనూ పలుమార్లు భారత ప్రధాని మోదీపై తీవ్ర వ్యాఖ్యలు, గుజరాత్ అల్లర్ల ప్రస్తావనతో మోదీపై మమ్దాని ఆరోపణలు. అయితే ఈ మమ్దాని అనే వ్యక్తి భారతదేశానికి దేశద్రోహి అనుకోవాలి. భారతదేశం గురించి అనుగుణం చిన్న చూపు చూసి మాట్లాడాడు. భారతదేశంలో ఏదైనా అల్లర్లు కానీ ఏదైనా అటాక్లు జరిగితే దాని వెనకాల ప్రధానంగా ఉన్న మనిషి అని చెప్పేసి పలుమార్లు మోడీ గారు కూడా ఈయన పేరుని ప్రస్తావించారు. అయితే ఇటువంటి వ్యక్తిని, పాకిస్తాన్కి మద్దతు తెలిపే వ్యక్తిని ఈ యొక్క మమ్దాన్, అయితే ఇతన్ని కలవడానికి రేవంత్ రెడ్డి వెళ్ళి అసలు దేనికోసం, ఏం లాభం ఈయన వల్ల, ఈయన వల్ల ఏం లాభం, ఈ మమ్దానితోటి ఈయనకేం సంబంధం, వీళ్ళిద్దరి మధ్యలో ఏం ఒప్పందాలు జరుగుతున్నాయి అంటే దేశాన్ని ఉడాయించే కార్యక్రమాలా, తెలంగాణను ఉడాయించే కార్యక్రమాలా, అల్లర మూకాలు సృష్టించే కార్యక్రమాలా, ఏం చేయబోతున్నాడు? ఈయన ద్వారా మనకు పావుల పనికొచ్చే పని ఉందా? ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు విదేశాలు పోయిన తెలంగాణ సోములు తగలబెట్టుడు తప్ప పావుల పైసా కూడా తీసుకురాని మనిషి ఎవరైనా ఉండడానికి ప్రపంచ దేశాల్లో రేవంత్ రెడ్డి ఒక్కడే. ఏదో ఆ మధ్యలో దావోస్కి వెళ్ళిన 40,000 కోట్ల రూపాయలతోటి నేను ఏదది పెట్టుబడులు తీసుకొచ్చానని చెప్పేసి వాళ్ళ కాంగ్రెస్ సోషల్ మీడియా డప్పు కొడుతూ ఉంటే అబ్బో ఇక చూడలే, నిజంగానే వచ్చేస్తే కావచ్చు. ఈ తెలంగాణ ప్రాంత భూభాగంలో ఎక్కడ కూడా గుడిసెలు అవ్వపడవు, ఇక మొత్తం బిల్డింగ్లు అవ్వపడతాయి. అవి కూడా కలర్లతో అవ్వపడదు, ఒకటి సిల్వర్ షైనింగ్ తోటి, ఇంకోటి గోల్డెన్ జూబ్లీ తోటి, ఇంకోటి ఏమో డైమండ్ జూబ్లీ తోటి క్రియేట్ చేస్తారు అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఆ 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి ఎడిపోయిండు, యూరియా చల్లడానికి పోయిండా, కౌలు చేయడానికి